నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్, శ్రీవిద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రి నమః. జయప్రద గారు, సంక్రాంతి నుంచి కొన్ని రాసుల వాళ్ళకి బాగుంది 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 అని విపరీతంగా వింటున్నాం. బాగుండడం మంచిదే, బాగుండాలనే కోరుకుంటాం. అసలు నిజంగానే ఆస్ట్రాలజీ ప్రకారం నిజంగానే అలా బాగుండేటటువంటి పరిస్థితి ఉంది? అసలు సంక్రాంతికి ఎందుకు చెప్తున్నారు అని కొంతమంది అడగడం లాంటివి చేస్తూ ఉంటారు. డెఫినెట్ గా ఈ అంటే తక్కువ పీరియడ్ లో మారేటటువంటి గ్రహాలని ఆధారం చేసుకుని రాశి ఫలాలు అనేవి చెప్తూ ఉంటారు. అది ఎప్పుడు ఎవ్రీ మంత్ కూడా చెప్తూ ఉంటారు. దిన ఫలాలు చెప్పినప్పుడు మరి చంద్రుడిని ఆధారం చేసుకుని చెప్తారు, అందులో తప్పలేం లేవు. బట్ దెన్ అసలు ఈ సంక్రాంతి నుంచి ఈ రాసుల వాళ్ళకి బాగుంది అనేది వింటూ ఉన్నాం. ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయండి? ఒకవేళ ఉంటే ఏంటి ఆ రాసులు? అన్ని రాసుల వాళ్ళకి ఉగాది నుంచి బాగుంది అన్న, సంక్రాంతి నుంచి బాగుండడం కాదు. కాకపోతే ఏంటంటే పిల్లలకి మనం చందమామ చూపించి అన్నం పెడుతుంటాం కదా, కాస్త రిలీఫ్ కోసం అంతే. చందమామ వస్తుంది చూడు, చందమామ వచ్చింది దీనికోసం అని చెప్తాను అన్నం పెడుతుండే, గోరుముద్ద పెడతాం. అలా మనం బాగాలేదు అంటే మనిషి ముందుకు వెళ్ళాడు. ఏ మనిషి కూడా అసలు బాగుంది అంటేనే దానికి ఒక ఆశ, ఒక మనిషికి ఒక ఆశ, ఒక ఆనందం ఉంది అంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు. ఎవరైనా నువ్వు నీ వల్ల కాదు ఇవి అవ్వదు అని అంటే వాడు అక్కడే పోతారు, వెళ్ళరు. సో అందుకని అంటే ఉగాది నుంచి బాగుంది. అయితే ఏంటంటే ఉగాది లోపుకొని చాలా రాసులు కొన్ని రాసులకి బాగాలేవు, కొన్ని రాసులకే బాగున్నాయి ఉగాది నుంచి. అయితే బాగున్నప్పటికీ బాగాలేనివి మనం మాట్లాడుకోకుండా, సో అందరు కలిసి ఏ రాశి వాళ్ళ సంబంధం లేదు, నామక్షరం ఈ అందరూ ఏంటంటే ఈ సంవత్సరము మనకి జాతకం రీత్యా అందరికి కొన్ని ఏంటంటే చాలా డబ్బు ఖర్చు ఎక్కువ ఉంది. విపరీతమైన ఖరీదైన వస్తువులు కొంటుంటాం, బాగా డబ్బు ఖర్చు పెడుతుంటాం. ఆ వస్తువుల మీద వ్యామోహంతో మనం అప్పుకొని చేసుకుంటుంటాం. లగ్జరీస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. లగ్జరీ అని అనలేము, అది అవసరం అని అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు లగ్జరీ అని అనలేము. లగ్జరీ అంటే ఒకప్పుడు మనకి ఒక కార్ కొంటే అది లగ్జరీ, ఇవాళ అది ఒక అవసరం అని. సో ఇలాగా ఇవన్నీ ఏంటంటే మాట్లాడుకోవడానికి చెప్పుకుంటూ పోతే అన్ని అవసరాలే, వీటిలో లగ్జరీ అంతే ఏం లేవు. కాకపోతే ఏంటంటే ఖర్చు పెట్టడంలో మనం ముందు ఉంటాం. ఈ సంవత్సరం అంతా చాలా కొన్ని రాసుల వాళ్ళు అయితే అప్పు చేసి మరి ఖర్చు పెడుతూ ఉంటారు. ఉగాది వరకేనండి? ఉగాది తర్వాత కూడా? ఉగాది తర్వాత ఇది. ఉగాది వరకు ఏది రాసుల వాళ్ళకి ఇది బ్రహ్మాండంగా ఉంది, అది యోగకాలం అనేది ఏం లేదు. అందరికీ కూడా ఏంటంటే ఉగాది నుంచి బాగుంది. సో ఉగాది నుంచి కొన్ని రాసులకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి, కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, కొన్ని పర్వాలేదు అంతే. సో బాగాలేదు అని చెప్పే కంటే పర్వాలేదు అంటే చెప్పడం మంచిది. కాకపోతే ఏంటంటే ఏ రాశి వాళ్ళు ఏ నామ నక్షత్రం అయినా అప్పటికి ఉన్నప్పటికీ కూడా మనం ఈ సంవత్సరం చేయాల్సింది ఏంటంటే ఒక మైండ్ క్యాల్కులేషన్ ఉండాలి. ఏ పని ఎందుకు చేస్తున్నాము, దీన్ని తొందరపడకుండా ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన విషయం. ఆలోచించుకొని వీళ్ళు ఏ పని చేసినా వీళ్ళ దినచర్య ఏదైనా ఉన్నప్పటికీ ఒక చర్య వీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఈ సంవత్సరం అంతా అందరూ ఏంటంటే ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్ళాలి. ఎందుకంటే దేవాలయానికి వెళ్ళి ఎవరైతే నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తారో వాళ్ళు బాగుంటారు. వాళ్ళు గొప్ప రాశులు అవ్వనండి, బాలేని రాశులు అవ్వనండి, ఏమన్నా సరే దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయాన్ని నవగ్రహ ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రతిరోజు దినచర్యలో ఈ సంవత్సరం యాడ్ చేసుకున్న ముఖ్యమైన చర్య ఏంటంటే నవగ్రహ ప్రదక్షిణ. సో నవగ్రహాల ప్రదక్షిణ చేయాలి. ఎందుకంటే మనకు కావాల్సిన మెయిన్ ఆర్థికమైన ఇబ్బందులు ఈ సంవత్సరం మనం చూస్తాం. తర్వాత ఆరోగ్య సమస్యలు చూస్తాం ఈ సంవత్సరం. తర్వాత ఈ సంవత్సరం ఎప్పుడూ చూడలేని వింత ఏంటంటే మనకి అందరికీను మనకి పడదు. ఇంట్లో వాళ్ళే ఇంతకుముందు సర్లే ఆయన పద్ధతి అలా మనం అడ్జస్ట్ అవుదాం అనుకుంటాం కదా, ఇవాళ ఎవరు అడ్జస్ట్ అయ్యే పరిస్థితి ఉండదు ఈ సంవత్సరంలో. ఎందువలన? అది ఈ సంవత్సరం ఉండే గ్రహస్థితి అలాంటిది. సో ఉగాది మీకు అన్ని వివరంగా ఎందుకు అలా వచ్చిందో సిచ్యువేషన్ చెప్తాను తప్పకుండా. కానీ ఇప్పుడైతే మనం ఆ విషయాలు మనం భయపెట్టే కన్నా 3 నెలలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది చక్కగా. ఎందుకు మనం ఆ విషయాలు మాట్లాడుకోవడం హాయిగా. ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు భోగి పండుగ ప్రారంభం చేయండి చక్కగా. భోగి నుంచి మనం ప్రారంభం, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం, నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం, అక్కడ శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ దర్శనం చేసుకొని దాన్ని పెట్టుకుని ఇంటికి రావడం. ఇది ఒక క్రియ పెట్టుకొని చేస్తే బాగుంటాం, అన్ని విధాలా బాగుంటుంది. ఎన్ని ప్రదక్షిణలు చేయమంటారు? 11, 21, 54, 108. ఓపిక అంటే ఓపిక లేదు, పెద్దవాళ్ళు అయిపోయాను నడవలేమండి అని వాళ్ళు 11 చేయొచ్చు. కొంచెం శక్తి ఉంది, మాకు బాగానే ఉంది, ఓపిక ఉంది ఒంట్లో అంటే 54 చేయండి. ఇంకొంచెం ఓపిక ఉంది, చిన్న గుడి అంటే 108 చేయండి. ఎప్పుడైనా 108 ప్రదక్షిణాలు చేయడం వల్ల ఏంటంటే మనసు కాస్త లగ్నం అవుతుంది. ఇప్పుడు మనసు లగ్నం చేస్తేనే అది ఏదైనా పరిపూర్ణం అవుతుంది. సో ఇవాళ కాలంలో ఏంటంటే మనసు లగ్నం చేయడం కష్టం, ఏదైనా చేయొచ్చు. మనం గుళ్ళో ఉంటాం కానీ మన మనసు గుళ్ళో ఉంటుందా?
అది కష్టం. సో మనం మనసు గుళ్ళో పెట్టాలి అంటే మనం ఎప్పుడు చేస్తాం అది? మనం బాగా అలసిపోయినప్పుడు. ఎప్పుడు అలసిపోతాం అంటే ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, ఒకసారి ఫస్ట్ ప్రదక్షిణ చేసినప్పుడు స్పీడ్గా చేస్తాం, రెండో ప్రదక్షిణ ఇంకొంచెం స్పీడ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, అప్పుడు నారాయణ, గోవింద, శ్రీనివాస, ఏడుకొండలవాడ, వెంకటరమణ అని ఇన్ని మాటలు మాట్లాడతాం. ఎందుకంటే అప్పుడు ఎనర్జీ మనకి ఆ నామాలతోటి ఎనర్జీ వస్తుంది. ఇంకా మన శక్తి అయిపోయింది. ఇంకా శరీరంలో ఉన్న శక్తి 11 ప్రదక్షిణలకు అయిపోతుంది. ఆ తర్వాత ప్రతి ప్రదక్షిణ వాళ్ళ నామాల్లో వచ్చే ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ మనకి ఆ ప్రదక్షిణ చేపిస్తుంది. అందుకే చూడండి చాలా మంది రోజు నడవమంటే నడవలేరు, అది తిరుపతి నడిచేస్తారు, 7 గంటలు నడిచేస్తారు ఒకే రోజున. 4 గంటలు నడిచే వాళ్ళు ఉన్నారు, 6 గంటలు నడిచే వాళ్ళు. అలాగే అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేస్తాం. అదే మనం మామూలుగా ఇప్పుడు మనం నడవమనండి, ఇంట్లో బయటికి వెళ్ళి 1 కిలోమీటర్ నడవమనండి, నడవలేం. అవును. సో ఎప్పుడైతే దైవారాధన మనం చేస్తామో ఆ దైవ యొక్క శక్తి మన మీద వస్తుంది. ఆ శక్తి మన మీద వచ్చినప్పుడు మనం ఏ పనిని సాధించగలం. సో అందుకని మన గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ అది పక్కన పెట్టి మనం ఈ నవగ్రహాల ప్రదక్షిణాలు చేయడి, వాళ్ళని శరణం వేడి దండం పెట్టుకొని, తర్వాత రామాలయం కానీ శివాలయం, ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయం దండం పెట్టుకొని దినచర్య చేయించండి. చేయడం వల్ల బాగుంటుంది. అది ఇలా ఉంది అలా ఉంది అని కాకుండా సూపర్ గా ఉంటారు. సూపర్, ఇక మామూలుగా కాదు అది. సో ఎవరిని ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా, ఆర్థికంగా అన్ని విధాలా బాగుంటుంది. మరి వృశ్చిక రాశి వారికి బాగుంటుంది, లేకపోతే కుంభరాశి వారికి బాగుంటుంది, ఇట్లా రకరకాలుగా అవును, బాగుంటుంది అంటే ఇప్పుడు చూడండి చాలా మంది ఏంటంటే బాగుంది సరే ఒక ఇల్లు కట్టుకుంటారు, ఈ సంవత్సరం వీళ్ళు అనుకున్నారు. సో ఇల్లు వీళ్ళు సొంత డబ్బుతో కట్టుకుంటే అది ఒకటి, ఒక లోన్ తీసుకున్నాం, ఆ లోన్ లో పెట్టి అమౌంట్ తీసి కట్టుకున్నాం, ఈ సంవత్సరం బాగుంది, వచ్చే సంవత్సరం బాగాలేదు, ఆ లోన్ ఎలా తీరుస్తారు కదా. సో అసలు మనం ఆ ఇల్లు కొనాలి అంటే ఆ ఉన్న డబ్బు నెక్స్ట్ లోన్ కట్టే వరకు మనకి బాగుంటుందా అనేది ఒక మైండ్ సెట్ మనకి రావాలి. వస్తే దానికి పెడతా. ఇప్పుడు చాలా మంది 2 బెడ్రూమ్ కొనుక్కుందాం అనుకున్నది, ఈ సంవత్సరం ఏమొస్తుందంటే 2 బెడ్రూమ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు 3 బెడ్రూమ్ కి 4 బెడ్రూమ్కి వెళ్తారు. అదే అవస్థ. కొనుక్కోవడం మంచిదే, కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఉన్న ఖర్చుకి కొంచెం ఎక్స్ట్రా బడ్డీని వేసుకొని పర్లేదు చేద్దాం అని చెప్పి ట్రై చేద్దాం, ఇదే పరిస్థితిలో ఉంటారు. సో దానికి ఎక్స్ట్రా పడ్డం వెళ్ళది, అది మనకి విచక్షణ మనకి కలగాలంటే మనం ఈ ప్రదక్షిణలు చేయాలి. సో చేయొచ్చా లేదా అనేసి. ఇల్లు కొనడం తప్పులేదు, కారు కొనడం తప్పులేదు, కానీ అది ఎంతవరకు కొనాలి అనేది మనకు ఒక విచక్షణ జ్ఞానం ఉండాలి. సో ఆ జ్ఞానాన్ని ఈ సంవత్సరం కోల్పోతాం చాలా మంది. సో ఈ 3 నెలలు ఈ ఉగాది వచ్చేంత వరకు కూడా జాగ్రత్తగా చక్కగా ప్లానింగ్ లో జాగ్రత్తగా ఉండాలంటే అసలు మన చేతుల్లో ఏముండదు, అంత పైవాడి చేతుల్లో ఉంటుంది. కనుక మన చేతుల్లో ఉన్నది దేవనామ స్మరణ. సో నవగ్రహ ప్రదక్షిణతో పాటు ఏమైనా నామం నిత్యం చేసుకునేటటువంటిది ఏదైనా చెప్తారా? నచ్చింది, వాళ్ళు నచ్చినట్టు అంటే మనస్సుకి ఏది నామం అనిపిస్తే చేయొచ్చు. నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు మాత్రం నవగ్రహ ఆయన మహా అని చెప్పాల్సి చదవడమే. వస్తే ఆ చక్కగా నవగ్రహ స్తోత్రాలు, శ్లోకాలు, నామాలు వచ్చిన వాళ్ళు చక్కగా చదవండి. రాని వాళ్ళకి నవగ్రహ ఆయన మహా అనుకుని తిరగచ్చు. లేదు ఏం లేకపోతే ఓం నమో నారాయణ అని చెప్పి ప్రదక్షిణ చేయొచ్చు. వాళ్ళు వంత చేస్తేనే కాదు మా ప్రసన్నం అవుతాం అనలేదు, ప్రదక్షిణ చేసి దండం పెట్టుకోవడం, మమ్మల్ని చల్లగా చూడండి అని చెప్పడం, ఇది ఇంపార్టెంట్. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంత వివరంగా చదువుకునే వాళ్ళు చదువుతారు, మాకేం రాదండి అంటారు. సో రాని వాళ్ళు పాపం వాళ్ళు అంటే వాళ్ళకు ఇదే చక్కగా వెళ్ళి దండం పెట్టుకుని చేసుకోవచ్చు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. సో మనసు పెట్టి చేయాలి, అది ప్రదక్షిణాలు. తప్పకుండా డెఫినెట్ గా ఈ ఉగాది వచ్చేంత వరకు కూడా శోభకృత్ నామ సంవత్సరం మంచి సంవత్సరమే ఇది. సో కొంత జాగ్రత్తగా ఉంటే డెఫినెట్ గా మంచి ఇయర్ కూడా రాబోతోంది కాబట్టి వెల్కమింగ్ కాస్త హ్యాపీగా చేయొచ్చు. అంతేనండి? అంతే అమ్మా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. జై శ్రీమాత్రే నమః.